నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల. ఇక ప్రాజెక్టులోకి వస్తున్న వరద వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. మన ఎవ్రీడే గేట్స్ లేపి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మల్ జిల్లాలో కడెం రిజర్వాయర్ తోటి లేకపోతే ఇంకా డిఫరెంట్ రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ తోటి ఏం ఇష్యూస్ లేదు. కానీ సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే, మన మాన్సూన్ కాలంలో ఉన్నాము. కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఉంది. సో అనవసరంగా బయటగా వెళ్ళకండి, అది ఒకటి. ప్లస్ మనది గేట్స్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మీకు మీ పంచాయత్ సెక్రటరీస్ అడ్వాన్స్గా టామ్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చి సెల్ఫీ ఫోటో దిగడం, ఫిషింగ్ చేయడం ఇది అవన్నీ చేయకండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే చాలా సీరియస్గా అవుతుంది. సో మన తరఫు నుంచి సిటిజన్స్కి ఇది రిక్వెస్ట్ ఉన్నాయి. మన దగ్గర డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఊరు తిరిగి కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 month నుంచి వాళ్ళు ఈ ఏరియాలో ఈ పరిసరలో కూడా రావడం జరిగింది. అడ్వాన్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని బోట్స్ అవన్నీ కూడా రెడీ ఉన్నాయి. ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, బెటాలియన్ మన అందరూ రెడీ ఉన్నాము, అందుబాటులో ఉన్నాము. మెన్, మటీరియల్, రిసోర్సెస్ అవన్నీ ఉన్నాయి. కానీ సిటిజన్స్ అలర్ట్ ఉండాలి. మనకి కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం అన్ని గేట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కరెక్ట్గా గేట్స్ ఓపెన్ చేయడం బట్టి మనకి ప్రస్తుతానికి ఏ ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేవు. కాకపోతే అందరికీ అప్పీల్ ఏంటంటే, ఈ ఎక్కడ లో లయింగ్ ప్లేసెస్లో సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా వాటర్ వస్తుంది అడవిలోంచి ఈ వాగులోకి వచ్చినప్పుడు ఆ ప్రదేశాల్లో ఫిషింగ్ చేయడము లేదా సెల్ఫీస్ తీసుకోవడము, ఈ యాక్టివిటీస్ తోటి కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది. ఫ్లడ్స్కి సంబంధించి అన్ని రకమైన జాగ్రత్తలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. కలెక్టర్ గారు అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టారు. కానీ ఈ అన్వాంటెడ్ థింగ్స్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణ నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.